Hello friends, very good morning. So UPS Infinity at 40,000. Yes, you heard it right. Again, I have brought it back to 40,000. So 50 చేసి ఒక రోజు కూడా కాలేదు, మళ్ళీ 40,000 తీసుకొచ్చేసాను. ఎక్స్టెండెడ్ ఇట్ టిల్ 31st August. సో రెస్పాన్స్ చాలా బాగుంటుంది స్టూడెంట్స్ నుంచి అండ్ ఎంకరేజ్ చేద్దామని అనిపించింది. సో పెంచుదాం అనుకుంటున్నాను ఒకవైపు, ఇంకోవైపు మళ్ళీ వెంటనే ఇంత మంచిగా రెస్పాండ్ అవుతున్నాడు, మళ్ళీ ఎందుకు పెంచడం అని చెప్పి తగ్గించాను. సో ఐ brought it back to 40,000. You can still join at 40,000 with 8 installments. 5,000 తో జాయిన్ అయ్యే అవకాశం మళ్ళీ ఉంది టిల్ 31st August. సో సెప్టెంబర్ 1st నా నెక్స్ట్ డెసిషన్ తీసుకుంటాను టు ఇంక్రీజ్ ఇట్ ఆర్ టు కీప్ ఇట్ ఎట్ దిస్ లెవెల్. సో 31st August వరకు అయితే పక్కా ఇట్ విల్ బి ఎట్ 40,000, right? So make a decision, and if you have any doubts, call me up, talk to existing students, look at those testimonials, we'll get some idea. So this is India's lowest fee ever, something that comes with lifetime validity, something that also has groups and bank and SSCGL as add-ons into the same thing. ఇదే కోర్సులో ఇవి కూడా add-ons కింద వస్తున్నాయి. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ, యూజ్ చేసుకోండి. అండ్ సిమిలర్గా సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ ఫర్ యూపీఎస్సీ మనం లాంచ్ చేసాం ఆల్రెడీ. పాలిటీ, ఎకానమీ, హిస్టరీ ఏ సబ్జెక్ట్ అయినా మీరు జాయిన్ కావచ్చు జస్ట్ ఎట్ 7,000 రూపీస్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, విత్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఆన్లైన్ టెస్ట్స్. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మీకు ఎలాగో ఆన్లైన్ టెస్ట్లు వస్తాయి, అయితే ఏ సింగిల్ కోర్స్కి జాయిన్ అయినా సరే మీకు ఆన్లైన్ టెస్ట్లు కూడా కంప్లీట్గా ఇచ్చేస్తాం. సో డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ పెడుతున్నాం, ప్రతి సండే రోజు మినీ మాక్ టెస్ట్ పెడుతున్నాం, right? So you get access to all these tests free of cost with any of these subjects. A subject join ayina sare 7,000 petti you get access to all this. Bank and SSC Infinity, right? So just ignore this new batch. We have new batches every Monday. Daily current affairs ఇందులో ఉంటాయి. మనకి 6,000 ఫీజు ఇప్పుడు ఉంది, ఇది 8,000 చేస్తున్నాం 25th August నుంచి. సో దిస్ ఇస్ బికమింగ్ 8,000. సో 25th వరకు యూ కెన్ స్టిల్ జాయిన్ ఎట్ 6,000. 26th August నుంచి ఇట్ ఈస్ బికమింగ్ 8,000 అండ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో టుడేస్ ఎడిటోరియల్ ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే చేద్దాం అనుకున్నాను. తర్వాత మహేంద్ర సింగ్ ధోని, సో ఇండియా గర్వించదగ్గ క్రికెటర్, ఇతని రిటైర్మెంట్కి సంబంధించింది కాబట్టి సో చెయ్యాలి అని చెప్పి మనసుకు అనిపించింది. సో ఐమ్ డూయింగ్ దిస్. End of a run. Dhoni's retirement marks the end of an era in which India won all the big ones. మహేంద్ర సింగ్ ధోని హయాంలోనే, ఎరా అంటే పీరియడ్ ఆఫ్ టైం, అతని హయాంలోనే ఇండియా అన్ని బిగ్ ట్రోఫీస్ గెలిచింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది, T20 వరల్డ్ కప్ గెలిచింది, వన్డే 2011 ఐసీసీ వరల్డ్ కప్ గెలిచింది, అన్ని బిగ్ టోర్నమెంట్స్ కూడా గెలిచింది. ఇలాంటి ఎరా అనేది ఇప్పుడు ఎండ్ అయిపోయింది, ఈయన రిటైర్ అయిపోతున్నాడు అని చెప్పి చెప్పారు. క్రికెట్ ఇన్ ఇండియా has often been littered with stereotypes. ఇది చూడండి, లిటర్ అంటే అర్థం ఏంటి? డోంట్ లిటర్ హియర్ అంటే చెత్త పడేయకండి అంటారు చూడండి. ఇక్కడ ఇండియన్ క్రికెట్ ఈజ్ ఆల్వేస్ స్టీరియోటైప్. స్టీరియోటైప్ అంటే అర్థం ఏంటి? స్టీరియోటైప్ అంటే జనరల్ గా ఇలాంటి వ్యక్తులు ఇలాగే ఉంటారు అనుకునే ఒక ఫిక్స్డ్ ఒపీనియన్ మనం స్టీరియోటైప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండియన్స్ ఆర్ లైక్ దిస్. ఇప్పుడు వెస్టర్న్ కమ్యూనిటీస్, బ్రిటిష్ వాళ్ళు కానీ యూఎస్ వాళ్ళు కానీ ఇండియన్స్ చూడ, ఇండియన్స్ వీళ్ళు ఇంతే, వీళ్ళు ఇలాగే ఉంటారు అంటే ఒక ఒపీనియన్, ఏ ఫిక్స్డ్ ఒపీనియన్ అబౌట్ ఎ పర్టికులర్ కంట్రీ, ఎ పర్టికులర్ కమ్యూనిటీ. లేదా బ్రాహ్మిన్స్ ఆర్ లైక్ దిస్, లేదా వైశ్యాస్ ఆర్ లైక్ దిస్, ముస్లిమ్స్ ఆర్ ఆల్వేస్ లైక్ దిస్, వీళ్ళు ఇంతేరా అని మనం జనరల్ గా అనుకుంటాం చూడండి. పాకిస్తాన్ వాళ్ళంటే టెర్రరిస్ట్ అంటే మనం ఇలా ఫామ్ చేసుకునే ఈ ఫిక్స్డ్ ఒపీనియన్స్, వెదర్ దే ఆర్ రైట్ ఆర్ రాంగ్. ఇక్కడ రైట్ రాంగ్ అనేది పాయింట్ కాదు, మనం అలా ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటాం కదా, దాన్ని మనం స్టీరియోటైప్స్ అంటాం. అలాగే ఇండియన్ క్రికెట్ అనగానే కొన్ని స్టీరియోటైప్స్ వస్తాయి, ఇమీడియట్ గా కొన్ని వస్తుంటాయి అట్లా అనమాట. అంటే ఇలా కొన్ని ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటుంది వెస్టర్న్ వరల్డ్. అలా ఇండియన్ క్రికెట్ అనగానే, క్రికెట్ ఇన్ ఇండియా హెస్ ఆఫెన్ బీన్ లిటర్డ్ విత్ స్టీరియోటైప్స్. ఎప్పుడు కూడా ఇలాంటి స్టీరియోటైప్స్ లాంటి చెత్తతో నిండిపోయింది అని అర్థం. లిటర్ అంటే చెత్త, అడ్డదిడ్డంగా పడేయడం అనే మీనింగ్. అలాగే ఇండియన్ క్రికెట్ లో కూడా ఇలాంటి ఒపీనియన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ వెస్టర్న్ వరల్డ్ కి ఉన్నాయి. ఇలా అనేసుకుంటారు, ఏమనుకుంటారు నెక్స్ట్ సెంటెన్స్ లో తెలుస్తుంది. Much akin to the great Indian rope trick, the game was reduced to the tropes of wristy batsmen and magical spinners. అంటే ఇండియన్ క్రికెట్ అనగానే బయట వాళ్ళకి గుర్తొచ్చేది ఏంటి?
రిస్టీ బ్యాట్స్మెన్ అంటే రిస్ట్ ఉపయోగించి బాగా బ్యాటింగ్ చేసేవాళ్ళు. అంటే అప్పటి నుంచి మనకి సునీల్ గవాస్కర్, గుండప్ప విశ్వనాథ్, తర్వాత మహమ్మద్ అజరుద్దీన్, వివిఎస్ లక్ష్మణ్. ఇండియన్ క్రికెట్ లో చాలా మంది, ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా రిస్ట్ బాగా వాడతారు. ఇండియన్ క్రికెటర్స్ అంటేనే రిస్ట్ పొజిషన్ కరెక్ట్ గా వాడి బ్యాటింగ్ చేస్తారనే పేరు అప్పటి నుంచి ఉండింది. అండ్ ఆల్సో మ్యాజికల్ స్పిన్నర్స్. ఇండియా ఫాస్ట్ బౌలర్స్ కి పెద్దగా పేరు రాలేదు ఇండియన్ క్రికెట్ కి. ఇప్పుడు బుమ్రా, అప్పట్లో కపిల్ దేవ్ తప్పితే మధ్యలో మనకి ఈ ఫాస్ట్ బౌలింగ్ లో వరల్డ్ వైడ్ నేమ్ తీసుకొచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అయితే స్పిన్నర్స్ 1970s నుంచి కూడా ఇండియా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ మ్యాజికల్ స్పిన్నర్స్. అప్పుడు బిషన్ సింగ్ బేడి, చంద్రశేఖర్, ఎర్రాపల్లి ప్రసన్న నుంచి తర్వాత మనకి అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వీళ్ళంతా కూడా గొప్ప స్పిన్నర్స్ గా రాణించారు. సో ఇండియన్ క్రికెట్ అనగానే ఇవి గుర్తొస్తాయి. దే హ్యావ్ దిస్ ఫిక్స్డ్ ఒపీనియన్ దట్ ఇండియన్ క్రికెట్ రిస్టీ బ్యాట్స్మెన్ అండ్ మ్యాజికల్ స్పిన్నర్స్ అనేటట్టుగా వాళ్ళు వెస్టర్న్ వరల్డ్ గుర్తుపెట్టుకుంటుంది అనేది ఇక్కడ సెన్స్. మచ్ ఎకిన్ టు ద ఇండియా గ్రేట్ ఇండియన్ రోప్ ట్రిక్ అనే పదం వాడారు. ఎకిన్ అంటే లాగా, మచ్ ఎకిన్ టు అంటారు. దీని లాగే అని ఎందుకన్నారంటే ఇండియాలో 1800s లో ఎర్లీ 1900s లో, ఇన్ఫాక్ట్ 1800s లో ఈ మ్యాజికల్ ట్రిక్ అనేది ఫేమస్. ఈస్టర్న్ వరల్డ్ దీన్ని, అంటే వెస్టర్న్ వరల్డ్ దీన్ని చూసేది. వరల్డ్స్ గ్రేటెస్ట్ ఇల్యూజన్ అని చెప్పి అనేవాళ్ళు. అంటే ఈ ట్రిక్ ఏంటంటే సింపుల్ థింగ్, ఒక తాడుని ఇలా గాల్లోకి విసిరేవాళ్ళు. ఈ మెజిషియన్స్ ఏం చేసేవారంటే ఒక పొడుగాడు తాడు గాల్లోకి విసిరితే జనరల్ గా తాడు అనేది దానికి సపోర్ట్ లేకపోతే నిలబడదు కదా, పడిపోతుంది. కానీ ఈ తాడు వీళ్ళు విసిరేటప్పుడు నిలబడేది, ఆకాశంలో అలా నిలబడిపోయేది స్ట్రైట్ గా. ఎందుకు అనేది ఎవరికి తెలియదు. అదే మరి మ్యాజిక్ అంటే అదే కదా, మనకు తెలియదు. ఏదో ఉంటుంది లాజిక్, బట్ పీపుల్ డింట్ నో అబౌట్ ఇట్. ఆ తాడు అలా నిలబడిపోయేది. కొంచెం పై కైపిన తర్వాత ఇంకా దాని ఎడ్జ్ కనిపించేది కాదు, ఇంకా ఆకాశంలోకి వెళ్ళిపోతుందా తాడు అన్నట్టుగా ఉండేది అనమాట. తర్వాత అక్కడ ఆ మెజిషియన్ పక్కన ఒక బాయ్ ఉంటాడు. ఆ బాయ్ ఏమో ఆ తాడు పెట్టుకుని ఎక్కేవాడు. అందరు చూస్తుండగానే, దానికి తాడుకి సపోర్ట్ లేదు. ఊహించుకోండి ఒకసారి, ఈ రోప్ కి సపోర్ట్ లేదు, గాల్లోకి ఇలా విసరగానే ఎటువంటి సపోర్ట్ లేకుండా గాల్లో తేలింది, నిలబడింది, స్ట్రైట్ గా నిలబడుతుంది. దాన్ని ఒక బాయ్ పట్టుకొని ఎక్కుతాడు పైకి ఎక్కి ఆ బాయ్ కూడా మనకు కనిపించడం మానేస్తాడు. ఆ పై వరకు వెళ్తాడు, తర్వాత బాయ్ కనిపించడు. ఆ తర్వాత చూస్తే మళ్ళీ కింద వస్తాడు, కింద కనిపిస్తాడు. కిందకి ఎలా వచ్చాడో కూడా ఎవరికి తెలియదు. ఇట్లాంటి మ్యాజిక్ ట్రిక్స్ కి ఇండియా అప్పట్లో ఫేమస్. సో ఇండియా అనగానే ఇవి గుర్తొచ్చేవి. రోప్ ట్రిక్ అనేది ఇండియాలో ఫేమస్ మ్యాజిక్ ట్రిక్. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అసలు నిజమైనా ఓన్లీ కథలుగా చెప్పుకున్నారని చాలా కాంట్రవర్సీస్, చాలా కథలు ఉన్నాయి. అది పక్కన పెడితే, ఫ్రమ్ ద వ్యూస్ ఆఫ్ వెస్టర్న్ వరల్డ్, ఇండియా ఈజ్ నోన్ ఫర్ దీస్ ట్రిక్స్. అలాగే ఇండియా ఇస్ నోన్ ఫర్ దిస్ సాధువులు కానీ, మనం ఇవన్నీ మాట్లాడతాం చూడండి, ఇలా వీళ్ళంతా ఉంటారు ఇండియాలో. ఈ ఈ తాంత్రికాలు ఎక్కువగా ఉంటాయి, ఇలాంటి మ్యాజిక్స్ ఎక్కువగా ఉంటాయి, ట్రిక్స్ ఎక్కువగా ఉంటాయి. దానిలాగే ఇండియన్ క్రికెట్ లో కూడా రిస్టీ బ్యాట్స్మెన్, మ్యాజికల్ స్పిన్నర్స్ ఉంటారు అని ఒక వ్యూ అనమాట, ఒక స్టీరియో టైప్ అనమాట. అది దీని ఉద్దేశం ఇక్కడ. The sport was also blinkered to ancient geographical contours, often linked to royalty at the erstwhile British presidencies of Bombay, Madras and Calcutta. So దీని అర్థం ఏంటో చూడండి. ద స్పోర్ట్ వాజ్ ఆల్సో బ్లింకర్డ్. బ్లింకర్స్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు గుర్రం వెళ్తున్నప్పుడు దాని దృష్టి ఒకవైపే ఉండాలి, అటు ఇటు చూడకూడదు అని చెప్పి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ బ్లింకర్స్ పెడతారు. మీకు తెలుసు కదా, ఈ లెదర్వి అట్ట మొక్కలు లాంటివి పెడతారు. ఎందుకంటే దాని దృష్టి స్ట్రైట్ గా ఉండాలి, రోడ్డు వైపు తప్పితే ఇంకెటు చూడకూడదని. అంటే వాట్ డస్ దిస్ బ్లింకర్ డూ? బ్లింకర్స్ ఏం చేస్తాయి, దాని వ్యూని నేరో చేస్తాయి. అంటే ఇటువైపు ఇది తప్పితే ఇంకేమీ చూడకూడదు, డిస్ట్రాక్ట్ అవ్వకూడదు, దృష్టి అంతా కూడా ఎదురుగా ఉన్న దానిపైనే ఉండాలి అని దాని వ్యూని నేరో చేసేవి బ్లింకర్స్. అలాగే ఇక్కడ ఎలా వాడారు, ద స్పోర్ట్ వాజ్ ఆల్సో బ్లింకర్డ్. అంటే స్పోర్ట్ అనేది ఈ క్రికెట్ అనేది ఇండియాలో మొత్తం అంతా ఉండేది కాదు. ఇట్ వాజ్ నేరో ఇన్ స్కోప్. అంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం, కొన్ని ఏరియాలకి మాత్రమే పరిమితం, నేరోగా ఉండేది స్కోప్ అని చెప్పడం కోసం ఇది వాడారు ఒకప్పుడు. టు ఏన్షియంట్ జియోగ్రఫికల్ కాంటోర్స్ అంటే బౌండరీస్. అంటే ఏదైనా ఒక ప్లేస్ యొక్క అవుట్ లైన్ ని మనం కాంటోర్ అంటాం, బౌండరీ లాగా. ఓకే, సంథింగ్ దట్ డిఫైన్స్ the shape of an item or a geographical location or anything. Okay, ancient geographical contours often linked to royalty. అంటే క్రికెట్ అనేది ఒక రాయల్ గేమ్, రాజులు గొప్ప గొప్ప వాళ్ళు ఆడేది. లేదా ఆర్ ద erstwhile బ్రిటిష్ ప్రెసిడెన్సీస్ ఆఫ్ బాంబే, మద్రాస్ అండ్ కోల్కతా. బ్రిటిష్ ప్రెసిడెన్సీస్ బాంబే, మద్రాస్, కోల్కతా, బ్రిటిష్ ప్రెసిడెన్సీస్ లో బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు కాబట్టి అక్కడ వాళ్ళు ఆడేవాళ్ళు. అక్కడ మాత్రమే ఉండేది, మొత్తం దేశమంతా అన్ని ప్రాంతాల్లోనూ ఆడే గేమ్ కాదు ఒకప్పుడు. erstwhile అంటే ఇంతకు ముందు ఉన్నది అని అర్థం అనమాట. Despite these boxy references, Kapil Dev emerged as an all-rounder from Haryana
అండ్ ఆఫ్టర్ హిమ్ ఇట్ వాజ్ మహేంద్ర సింగ్ ధోనీస్ టర్న్ టు స్టన్ ద పండిట్స్. ఇది చూడండి, డిస్పైట్ దీస్ బాక్సీ రిఫరెన్సెస్. బాక్సీ అంటే అర్థం ఏంటి? బాక్స్ అంటేనే సంథింగ్ దట్ రెస్ట్రిక్ట్స్ ద స్కోప్. బాక్స్ అంటే ఏంటి? ఒక రెక్టాంగులర్ షేప్ లో కానీ ఒక స్క్వేర్ షేప్ లో కానీ ఉండే ఒక వస్తువుని మనం బాక్స్ అంటాం. అంటే బాక్స్ లో పెట్టేసామంటే అర్థం ఏంటి? దాని స్కోప్ బాక్స్ బౌండరీస్ కి లిమిట్ అయిపోయింది అన్నమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే క్రికెట్ అనేది ఇలాంటి మద్రాసు, కోల్కతా, బాంబే లాంటి ఏరియాలకి మాత్రమే పరిమితం అయ్యింది, లేదా రాయల్ కింగ్స్ మాత్రమే ఆడుకునేది అని ఇంతకు ముందు సెంటెన్స్ లో చెప్పాం. డిస్పైట్ దీస్ బాక్సీ రిఫరెన్సెస్ అంటే క్రికెట్ ఆ ప్రాంతాలకే పరిమితం అయిపోయిందని మనం రిఫరెన్సెస్ ఇస్తున్నప్పటికీ కపిల్ దేవ్ ఎమర్జ్డ్ యాజ్ అన్ ఆల్రౌండర్ ఫ్రమ్ హర్యానా. హర్యానా లాంటి వెనుకబడిన ప్రాంతం నుంచి కపిల్ దేవ్, హర్యానా హరికేన్, అతను ఎమర్జ్ వచ్చాడు. అంటే ఇప్పుడు గవాస్కర్ కానీ, టెండూల్కర్ కానీ, గంగూలీ కానీ వీళ్ళందరూ పెద్ద పెద్ద ప్రాంతాలు అంటే ముంబై నుంచి, కోల్కతా నుంచి వచ్చారు. కానీ కపిల్ దేవ్ కేమ్ ఫ్రమ్ హర్యానా. 1980s లోనే తన హర్యానా లాంటి అంతగా పేరు లేని పెద్ద సిటీ కానీ, క్రికెట్ కి ఫేమస్ కాని ప్రాంతం నుంచి ఆయన అప్పట్లో వచ్చాడు. అండ్ ఆఫ్టర్ హిమ్ ఇట్ వాజ్ మహేంద్ర సింగ్ ధోని. జార్ఖండ్ నుంచి మహేంద్ర సింగ్ ధోని వచ్చారు. రైట్, వీళ్ళిద్దరు కూడా క్రికెట్ కి అంత ఫేమస్ కానీ, క్రికెట్ అంతగా అక్కడ ఆడని ప్రాంతాల నుంచి వచ్చారు అనేది అర్థం. ఇక్కడంటే మద్రాసు, కోల్కతా, బాంబే అంటే బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు, బ్రిటిష్ ప్రెసిడెన్సీస్ కాబట్టి ఫేమస్ అయ్యింది ఆ గేమ్. అలాగే రాయల్ కింగ్స్ ఆడేవాళ్ళు, అది ఓకే. ఇట్లాంటి ప్రాంతాల నుంచి కూడా వీళ్ళు వచ్చారు అని చెప్పి చెప్తున్నారు. హెయిలింగ్ ఫ్రమ్ జార్ఖండ్, మహేంద్ర సింగ్ ధోని గురించి చెప్తున్నారు. హెయిలింగ్ ఫ్రమ్ జార్ఖండ్, 2 కామాల మధ్యలో ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. నెవర్ ప్రీవియస్లీ నోన్ ఫర్ ఇట్స్ ప్రావెస్ ఇన్ ద విల్లో గేమ్. విల్లో గేమ్ అంటే క్రికెట్. విల్లో అంటే ఈ క్రికెట్ బ్యాట్ ని, హాకీ బ్యాట్ ని, వీటిని విల్లోస్ అంటారు. వీటితో ఆడే గేమ్స్ ని విల్లో గేమ్స్ అంటారు. ప్రావెస్ అంటే స్కిల్. అర్థమైందా? జార్ఖండ్ అనేది ఈజ్ నెవర్ నోన్ ఫర్ క్రికెట్. క్రికెట్ చాలా బాగా ఆడతారు జార్ఖండ్ వాళ్ళు అనే పేరు లేదు. ముంబై అంటే ఎప్పటి నుంచో ఉన్నారు. రైట్, జార్ఖండ్ కి ఆ పేరు లేదు. అందుకే అన్నాడు నెవర్ ప్రీవియస్లీ నోన్ ఫర్ ఇట్స్ ప్రావెస్ ఇన్ ద విల్లో గేమ్. క్రికెట్ లో అంతగా పేరు లేని అలాంటి ప్లేస్ జార్ఖండ్. జార్ఖండ్ యొక్క అడిషనల్ డిస్క్రిప్షన్ అది. హెయిలింగ్ ఫ్రమ్ జార్ఖండ్. ఓకే, హెయిలింగ్ ఫ్రమ్ జార్ఖండ్, దీన్ని మనం ఏమంటామంటే ప్రెసెంట్ పార్టిసిపుల్ అంటాం. ధోనిని ఇది దిస్ ఇస్ అన్ అడ్జెక్టివ్. ఓకే, ధోని ఎటువంటి ధోని? హెయిలింగ్ ఫ్రమ్ జార్ఖండ్. జార్ఖండ్ నుంచి వస్తున్న ధోని, జార్ఖండ్ కి చెందిన ధోని అని అర్థం. ధోని kept dismantling cliches as he built a splendid career that defied odds and technical benchmarks. ఇట్లాంటి ప్రాంతం నుంచి వచ్చిన ధోని kept dismantling cliches. క్లిషే అంటే an overused expression అని ఒక మీనింగ్ ఉంటుంది. అంటే ఎప్పుడు చూడండి, మనకి రవి శాస్త్రి కామెంటరీ చేసినప్పుడు ఇట్ వెంట్ లైక్ ఎ ట్రేసర్ బుల్లెట్ అంటాడు. అంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ కామెంటరీ ఇచ్చేటప్పుడు రిపీటెడ్ గా అవే ఎక్కువగా వస్తుంది. సో దాన్ని మనం క్లిషేడ్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. క్లిషేడ్ అంటే ఎప్పుడు అని 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 బోర్ కొట్టేసి ఒరిజినల్ గా లేకుండా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చిందంటే తను ఇదే మాట అంటాడు, ఇంకేమీ కొత్తది ఏమీ ఉండదు. సంథింగ్ దట్ ఈస్ రిపీటెడ్, ఓవర్ యూజ్డ్ అనే దాన్ని క్లిషే అంటాం. అయితే క్లిషేకి ఏన్షియంట్ మీనింగ్, ఒరిజినల్ గా క్లిషే అనేది ఫ్రెంచ్ వర్డ్. క్లిషేకి ఒరిజినల్ మీనింగ్ ఫ్రెంచ్ లో ఏంటంటే స్టీరియోటైప్. అర్థమైందా? స్టీరియోటైప్ అని ఇందాకే తెలుసుకున్నాం. స్టీరియోటైప్ అంటే అర్థం ఏంటి? ఒక ఫిక్స్డ్ ఒపీనియన్. ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ అంటే ఇంకా అలా మేకప్ కోసం గంటలు కూర్చుంటారు. దిస్ ఇస్ అన్ ఒపీనియన్ దట్ మెన్ హ్యావ్ అబౌట్ ఉమెన్. రైట్, మెన్ కి ఎట్లాంటి ఒపీనియన్ ఉంటుంది అంటే వీళ్ళు మేకప్ అంటే మేకప్ పిచ్చోళ్ళు అని చెప్పి మనం అంటూ ఉంటారు జనరల్గా. ఇట్స్ ఎ స్టీరియోటైప్. అది కరెక్టా కాదనేది పక్కన పెడితే అది ఒక ఫిక్స్డ్ ఒపీనియన్, అలా ఫామ్ అయిపోయింది. రైట్, ఇండియన్స్ ఆర్ ఆల్వేస్ లైక్ దిస్, బ్రిటిషర్స్ ఆర్ ఆల్వేస్ లైక్ దిస్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి మనం ఒక ఒపీనియన్ అట్రిబ్యూట్ చేస్తాం, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని చెప్పి. దాన్నే మనం స్టీరియోటైపింగ్ అంటాం. సిమిలర్ గా ఇక్కడ క్లిషేకి స్టీరియోటైప్ అనే మీనింగ్ కూడా ఉంది. అంటే ఏంటి? క్రికెట్ అంటే ఇలాగే ఆడాలి, ఇలాగే ఉంటారు, ఇలాగే అంటే ఎప్పుడు ఇలాగే అంటే కొన్ని ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి. వాటిని డిస్మాంటిల్ చేశాడు ఎవరు? మహేంద్ర సింగ్ ధోని. ఎందుకు అలా డిస్మాంటిల్ చేశాడంటే ఒక బ్యాట్స్మన్ ఇలా టెక్నికల్ గా సౌండ్ గా ఉండాలి, ఇలా పొజిషన్ నిల్చోవాలి, ఇలా బ్యాట్ పట్టుకోవాలి, ఇలా చెయ్యాలి అని కొన్ని ఒపీనియన్స్ ఉండేవి. కానీ ధోని స్టైల్ అనార్థోడాక్స్. తన బ్యాటింగ్ నిల్చునే తీరు కానీ, తన బ్యాటింగ్ చేసే తీరు కానీ అంతా కూడా అనార్థోడాక్స్. అంటే రెగ్యులర్ గా అందరూ కోరుకునేలాగా ఉండేది కాదు, టెక్నికల్ బుక్ ప్రకారం ఉండేది కాదు. కానీ వాటిని అంటే జనరల్ గా పెద్ద వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన వాటన్నిటినీ కూడా వాళ్ళ స్టీరియోటైప్స్ ని, వాళ్ళ ఒపీనియన్స్ ని అన్నిటిని కూడా డిస్మాంటిల్ చేస్తూ ఇలా ఉండేవాడు ఎలా సక్సెస్ అవుతాడు అని చెప్పి కొంతమంది అంటారు. కానీ అట్లాంటి వాడు డిస్మాంటిల్ చేస్తూ కూలదోస్తూ హీ బిల్ట్ ఎ స్ప్లెండెడ్ కెరియర్, ఎక్సలెంట్ కెరియర్ ని బిల్డ్ చేసుకున్నాడు. ద డిఫైడ్ ఆడ్స్ అంటే ఎగ్నెస్ట్ ఆల్ ఆడ్స్ అంటారు, డిఫైయింగ్ ఆడ్స్ అంటారు. అంటే మనకి
అన్ని పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పటికీ, సిచ్యువేషన్ అంతా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దాన్ని ఎదిరించి గెలవడం, దాన్ని మనం డిఫైయింగ్ ఆర్డ్స్ అంటాం. రైట్? ఆర్డ్స్ అంటే పాసిబిలిటీస్. ఇక్కడ డిఫైయింగ్ ఆర్డ్స్ అంటే మనకి సిచ్యువేషన్స్ అన్ని మనకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొంటూ సాధించాడు అనేది మీనింగ్. ఇలాంటి ఒక ఎక్సలెంట్ స్ప్లెండిడ్ కెరీర్ బిల్డ్ చేశాడు. అండ్ టెక్నికల్ బెంచ్ మార్క్స్ అంటే మీకు చెప్తున్నాను, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కానీ, రాహుల్ ద్రవిడ్ కానీ ఇట్లాంటి వాళ్ళ బ్యాటింగ్ చూసినప్పుడు టెక్స్ట్ బుక్ లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. పర్ఫెక్ట్, సరిగ్గా నిల్చుంటారు, సరిగ్గా బ్యాట్ పొజిషన్ ఉంటుంది, సరిగ్గా షాట్ కొడతారు. వాటిని చూపించి చిన్నపిల్లలకు చెప్పొచ్చు ఎలా బ్యాటింగ్ చేయాలి, స్ట్రైట్ డ్రైవ్ ఎలా ఆడాలి, కవర్ డ్రైవ్ ఎలా ఆడాలి. సో టెక్నికల్ గా పర్ఫెక్ట్ గా ఫిజిక్స్ ని అన్నిటిని ఫాలో అవుతూ ఉంటుంది వాళ్ళిద్దరు, ఇలాంటి గొప్ప వాళ్ళ బ్యాటింగ్. అయితే ఈ టెక్నికల్ బెంచ్ మార్క్స్ ఏమి ధోని ఫాలో అయ్యేవాడు కాదు. సో ధోని బ్యాటింగ్ స్టైల్ అలా ఉండేది కాదు, కంప్లీట్ గా డిఫరెంట్ గా ఇన్ హిజ్ ఓన్ స్టైల్ లా ఉండేది. అందుకే ఈ టెక్నికల్ బెంచ్ మార్క్స్ ని మరియు ఆర్డ్స్ ని అన్నిటిని డిఫై చేస్తూ, వాటిని ఓవర్కమ్ చేస్తూ, ఎదుర్కొంటూ ఎక్సలెంట్ స్ప్లెండిడ్ కెరియర్ ని బిల్డ్ చేసుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని. యాజ్ అ బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్, aesthetics wasn't his strong point. Aesthetics అంటే చూడడానికి బాగుండడం, ఆర్టిస్టిక్ గా ఉండదు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చూడాలనిపిస్తుంది. క్రికెట్ అంటే ఇలా ఆడాలి, స్ట్రైట్ డ్రైవ్ కొడితే ఇలా కొట్టాలి, ఎంత అందంగా బ్యాట్ చేస్తున్నాడు, రైట్? ఎంత చక్కగా కవర్ డ్రైవ్ కొట్టాడు, ఎంత చక్కగా సిక్సర్ కొట్టాడు, ఎంత చక్కగా హుక్ ఆడాడు. ఏది ఆడినా సరే అందంగా ఉంటుంది. అప్పర్ కట్ చేసినా, ఏం చేసినా సరే చూడాలనిపిస్తుంది. ఆస్థెటిక్స్, సచిన్ టెండూల్కర్ ఆటలో ఉన్న గొప్పతనం ఆస్థెటిక్స్. అలాగే టెన్నిస్ లో రోజర్ ఫెదరర్ ఆడుతుంటే చూడాలనిపిస్తుంది, చాలా అందంగా ఉంటుంది. అంటే అంతకంటే బాగా ఇప్పుడు చూడండి, మనకి రఫేల్ నడాల్ ఈజ్ మోర్ అథ్లెటిక్. ఫెదరర్ కంటే ఫిట్నెస్ ఎక్కువ ఉంటుంది, అథ్లెటిక్ గా ఉంటాడు, మొత్తం గ్రౌండ్ అంతా అటు ఇటు తిరుగుతూ ఉంటుంటాడు, మొత్తం చేస్తాడు. కానీ ఫెదరర్ ఆట అలా చూడాలనిపిస్తుంది. ఆస్థెటిక్స్ అంటాం దాన్ని, మనకి ఆ కళ్ళకింపుగా అందంగా ఉంటుంది. కానీ ధోని వాజ్ నాట్ నోన్ ఫర్ దట్. ధోని ఆట అందంగా ఉండదు. ఆ బ్యాట్ కొట్టే షాట్స్ కానీ చాలా మాసీగా ఉంటాయి. ఆ సిక్సర్లు కొట్టే విధానం కానీ, ఆ హెలికాప్టర్ షాట్ కానీ, ఇట్ డజంట్ లుక్ గుడ్ ఆన్ యువర్ ఐస్. రోహిత్ శర్మ కొట్టినప్పుడు చూడాలనిపిస్తుంది, ఇట్స్ ఈజీ ఆన్ యువర్ ఐస్. బట్ ధోని చేసినప్పుడు ఉండదు. దట్ వాజ్ నాట్ హిస్ స్ట్రాంగ్ పాయింట్. బట్ సుప్రీం అథ్లెటిసిజం, innate talent, a calm head and remarkable effectiveness in the crunch made him an outstanding player. అర్థమైందా? ఇది ధోని యొక్క గొప్పతనం. ధోని యొక్క గొప్పతనం ఏంటి? ఆస్థెటిక్స్ కాదు, కానీ ఏంటి? సుప్రీం అథ్లెటిసిజం. అంటే ధోనితో రన్నింగ్ చేయాలంటే కష్టం. ఒక లైట్ కంటే ఫాస్ట్ గా వెళ్తాడా అన్నట్టుగా పరిగెడతాడు 2 వికెట్ల మధ్యలో. విపరీతమైన అథ్లెటిక్ బాడీ, రైట్? కొన్నిసార్లు మీరు చూస్తూ ఉంటారు, క్రికెట్ ఆడుతున్నప్పుడు స్టంపింగ్ చేసేస్తారేమో ధోని అనుకుంటారు. మొదటి కాలు ఏమో ముందు ఉంటుంది, ఎడం కాలు ముందుకు ఉంటుంది, ఈ కుడి కాలు మాత్రం క్రీజ్ లోపలే ఉంటుంది. కాలు అంతగా సాగిన సందర్భాలు మనం చూసాం. ఇది అంటే ఏంటంటే ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ హిస్ సుప్రీం అథ్లెటిసిజం. అంటే స్ట్రాంగ్ అథ్లెటిక్స్ అంటే తెలుసు కదా మనకి, ఇప్పుడు జంపింగ్, రన్నింగ్ ఇవన్నీ కూడా అథ్లెటిక్స్. అంటే బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటి మీద అంత కంట్రోల్ ఉంది తనకి, అంత స్ట్రాంగ్ గా ఉంటాడు తను అనేది అక్కడ అర్థం. ఇన్నేట్ టాలెంట్, ఇన్నేట్ అంటే లోపలి ఉంది. Something that is there inside is called innate, intrinsic. Innate talent. A calm head, కంగారు పడ్డు, టెన్షన్ పడ్డు, కామ్ గా ఉంటాడు. అండ్ రిమార్కబుల్ ఎఫెక్టివ్నెస్ ఇన్ ద క్రంచ్. క్రంచ్ అంటే అర్థం ఏంటి? క్రూషియల్ సిచ్యువేషన్. క్రంచ్ సిచ్యువేషన్ అంటే క్రూషియల్ సిచ్యువేషన్, చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్. అలాంటి ఇంపార్టెంట్ సిచ్యువేషన్ లో కంగారు పడడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 5 balls లో 15 runs కొట్టాలి, ధోని క్రీజ్ లో ఉన్నాడంటే మనకు కొంచెం ధైర్యం ఉంటుంది, టెన్షన్ పడేది ఉండదు, అలా ఆడతాడు. మేడ్ హిమ్ అన్ అవుట్ స్టాండింగ్ ప్లేయర్. ఈ క్వాలిటీస్ అన్ని కూడా ధోనిని ఒక గొప్ప ప్లేయర్ కింద మార్చాయి, అవుట్ స్టాండింగ్ ప్లేయర్ గా తయారు చేశాయి. ఇఫ్ దేర్ వాజ్ ఏ ప్యాటర్న్ టు హిమ్, ఇట్ వాజ్ హిస్ అన్ప్రెడిక్టబిలిటీ. ధోని ఆటకు ఒక ప్యాటర్న్ ఉందా, ధోని ఆలోచనకు ఒక ప్యాటర్న్ ఉందా అంటే ఏంటది? ఇట్ ఈస్ హిస్ అన్ప్రెడిక్టబిలిటీ. యూ కెనాట్ ప్రెడిక్ట్ హిమ్. ధోని నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాడని చెప్పి ప్రెడిక్ట్ చేయగలిగే వాళ్ళు కాదు. చాలా కొత్త డెసిషన్స్ తీసుకోగలిగేవాడు, ఇన్నోవేటివ్ డెసిషన్స్ తీసుకునేవాడు, అప్పటి వరకు ఉన్నదానికంటే కొత్తగా వినూత్నంగా ఆలోచన చేసేవాడు. అందుకని ఎదుటి వాళ్ళు ధోని యొక్క నెక్స్ట్ మూవ్ ని అంచనా వేయగలిగేవారు కాదు. అదే ధోని యొక్క గొప్పతనం. అండ్ దట్ ఈస్ హిస్ ప్యాటర్న్, దట్ ఈస్ హిస్ అన్ప్రెడిక్టబిలిటీ. బీట్ ద వే హీ డెల్ట్ విత్ అపోజిషన్ బౌలర్స్ ని అతను ఎదుర్కొన్న విధానం కానీ, లెడ్ ఇండియాని నడిపించిన విధానం కానీ కెప్టెన్ గా. అండ్ టైమ్డ్ హిస్ గుడ్ బైస్ అంటే టెస్ట్ క్రికెట్ నుంచి 2014 రిటైర్ అయ్యాడు. ఇప్పుడు లిమిటెడ్ ఓవర్స్ నుంచి సాటర్డే రోజు రిటైర్ అయ్యాడు. దాన్ని ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఏ రోజు రిటైర్ అవుతాడని ముందే అనౌన్స్మెంట్ వచ్చింది. పలానా రోజు మ్యాచ్ జరిగిన తర్వాత చివరిలో ఆయన ఒక ఎమోషనల్ స్పీచ్, ఫేర్వెల్ స్పీచ్ ఇవ్వడం జరిగాయి. ఇవన్నీ జరిగాయి. కానీ మహేంద్ర సింగ్ ధోనికి
2014లో బీసీసీఐ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసేసింది, ధోని రిటైర్ అయిపోయాడని. ఇప్పుడు తను ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టేసాడు సింపుల్ గా, నా టైం అయింది అని. అంటే అన్ప్రెడిక్టబిలిటీ, ఇంత గొప్ప క్రికెటర్ ఇంత సింపుల్ గా రిటైర్ అయిపోతాడని మనం ఎక్స్పెక్ట్ చేయం. బట్ దట్స్ వాట్ ధోని ఈజ్ ఆల్ అబౌట్. ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్, అంటే మొదటి కేసులో ఏంటి, టెస్ట్ క్రికెట్ విషయంలో ద బీసీసీఐ ఇష్యూడ్ ఏ స్టేట్మెంట్, అండ్ ఇన్ ద సెకండ్ ద ఫార్మర్ ఇండియా కెప్టెన్ పిక్డ్ ఇన్స్టాగ్రామ్ యాజ్ హిస్ మీడియం. టెస్ట్ క్రికెట్ విషయంలో బీసీసీఐ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది, వన్ డే క్రికెట్ విషయంలో సింపుల్ గా ఈయనొక ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసేసాడు. ద ఇనిషియల్ రియాక్షన్ ఆఫ్ ఓవర్వెల్మింగ్ షాక్ quickly became an acceptance of his quirks, and then it sunk in. An era had ended in Indian cricket. ఇలా వినగానే మనకేమొస్తుంది, ఎక్స్ట్రీమ్ షాక్. ధోని రిటైర్ అయిపోయాడా అంటే, గొప్ప బ్యాట్స్మెన్ వెళ్ళిపోయేటప్పుడు ఒక చిన్న బాధ కలుగుతుంది, ఒక ఎక్స్ట్రీమ్ షాక్ వస్తుంది. దాంతో పాటు అండ్ ఈ ఇనిషియల్ రియాక్షన్ అనేది క్విక్లీ బికేమ్ అన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ హిస్ క్వర్క్స్. క్వర్క్ అంటే ఏ పెక్యులియర్ క్వాలిటీ అబౌట్ ఏ పర్సన్. ధోని ఈజ్ నాట్ లైక్ అ రెగ్యులర్ పర్సన్, ఈజ్ నాట్ లైక్ అ రెగ్యులర్ క్యారెక్టర్, ఈజ్ అ డిఫరెంట్ గై ఆల్ టుగెదర్. అందరి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేవి ధోని నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు, బికాస్ ధోని ఈజ్ డిఫరెంట్. అందుకే అందరూ ఒకేలా ఉంటారు, ధోని కూడా ఎలాగే ఉంటాడో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అంతే, ధోని ఇంతేలే, క్రికెట్ లో ఉండేటప్పుడు కూడా అలాగే ఉండేవాడు, బ్యాటింగ్ అలాగే ఉండేది, ఇన్ఫాక్ట్ వికెట్ కీపింగ్ కూడా డిఫరెంట్ గా ఉండేది, కెప్టెన్సీ డిఫరెంట్ గా ఉండేది. అండ్ హిస్ స్టైల్, హిస్ అనౌన్స్మెంట్, హిస్ ప్రెస్ కాన్ఫరెన్సెస్, ఎవ్రీథింగ్ హీ మేడ్ హిస్ మార్క్. ప్రతి చోట కూడా ధోని ఈజ్ డిఫరెంట్. అలాగే ఈవెన్ రిటైర్మెంట్ విషయంలో కూడా ధోని ఈజ్ డిఫరెంట్. సో అందుకని జనాలు దాన్ని యాక్సెప్ట్ చేశారు. క్విక్ అంటే ఏ పెక్యులియర్ ఆర్ ఏ పర్టికులర్ క్వాలిటీ అబౌట్ ఎ పర్సన్. దీస్ ఆర్ ద డిఫరెంట్ క్వాలిటీస్ అబౌట్ పర్సన్స్. అండ్ దెన్ ఇట్ సంక్ ఇన్. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఇది వినగానే షాక్ వస్తుంది, కానీ తర్వాత స్లోగా యాక్సెప్ట్ చేస్తాం, ధోని ఇంతేలే మొదటి నుంచి, ఈజ్ డిఫరెంట్ అని ప్రజలు యాక్సెప్ట్ చేసేయడం. సో సింకింగ్ ఇన్ అంటే అర్థం అంటే, సంథింగ్ నువ్వు షాక్ ఇనిషియల్ గా గురయ్యేది, కొంచెం వెంటనే యాక్సెప్ట్ చేయలేకపోయేది, తర్వాత మెల్లగా యాక్సెప్ట్ చేయడం. స్లోలీ ఇట్ బికమ్స్ నార్మల్, స్లోలీ యూ యాక్సెప్ట్ సంథింగ్, దట్ ఈస్ సింకింగ్ ఇన్. అండ్ ఎరా హ్యాడ్ ఎండెడ్ ఇన్ ఇండియన్ క్రికెట్ లో ఒక శకం ముగిసింది అని అర్థం. ఒక గొప్ప వ్యక్తుల గురించి ఈ పదం వాడతారు, ఒక శకం ముగిసింది అని చెప్పొచ్చు. ఇఫ్ సౌరవ్ గంగూలీ హెల్ప్డ్ ఇండియా tide past the match fixing crisis of 2000, Dhoni took his side to greater heights and India became the number 1 team in Test during 2009. 2000 సంవత్సరంలో మహమ్మద్ అజరుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల వల్ల లైఫ్ టైం నిషేధింపబడ్డాడు. తర్వాత అతని నుంచి కెప్టెన్సీ సౌరవ్ గంగూలీ అందుకొని ఇండియన్ క్రికెట్ ని గొప్ప స్థాయికి తీసుకెళ్లాడు. అఫ్ కోర్స్ వరల్డ్ కప్ గెలవలేకపోయినా టెస్టుల్లో, ఓవర్సీస్ లో విన్నింగ్ మొదలైంది గంగూలీ కెప్టెన్సీలోనే. రైట్. సో ఈ క్రైసిస్ ని దాటేలాగా, టైడ్ పాస్ అంటే దాన్ని క్రాస్ చేసుకుని, దాని పైన జంప్ చేసుకుని ముందుకెళ్లేలాగా సౌరవ్ గంగూలీ హెల్ప్ చేస్తే, ధోని సౌరవ్ గంగూలీ బిల్డ్ చేసిన ఈ టీమ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు, టు గ్రేటర్ హైట్స్. అండ్ ఇండియా బికేమ్ ద నెంబర్ 1 టీమ్ ఇన్ టెస్ట్ డ్యూరింగ్ 2009. మధ్యలో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీ కూడా ఉందనుకోండి. సో ఇండియాని నెంబర్ 1 టీమ్ కింద 2009లో ధోని కెప్టెన్సీలోనే అయింది. బట్ ఇట్ వాజ్ ODIs అండ్ T20s that enhanced Dhoni's aura. ధోని యొక్క గొప్పతనం, ఒక ఆరా, దట్ స్పెషల్ థింగ్ అబౌట్ ధోనిని ఎన్హాన్స్ చేసింది ODIs, వన్ డే ఇంటర్నేషనల్స్ అండ్ T20s. ఇట్ వాజ్ ఇన్ ద అబ్రిజ్డ్ వర్షన్స్ దట్ హీ వాజ్ అట్ హిస్ సుప్రీం బెస్ట్. ఈ వర్షన్స్ లోనే ధోని తన బెస్ట్, టెస్ట్ క్రికెట్ లో కంటే కూడా ఇందులోనే ధోని తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అబ్రిజ్డ్ అంటే కట్ షార్ట్. టెస్ట్ క్రికెట్ అంటే 5 days అవుతుంది, లాంగ్ వెర్షన్ ఆఫ్ క్రికెట్. అబ్రిజ్డ్ అంటే దాంట్లో మొక్క. వన్ డే క్రికెట్ ఏమో 50 hours, 2020 ఏమో 20 hours మ్యాచ్, అలా అనమాట. అబ్రిజ్డ్ అంటే కట్ షార్ట్ అని, చిన్నదని. అట్ హిస్ సుప్రీం బెస్ట్, ఫ్లెక్సింగ్ దోస్ హెలికాప్టర్ సిక్సెస్, ఎఫెక్టింగ్ మైండ్ బాగ్లింగ్ స్టంపింగ్స్, బీయింగ్ astute in his field placements, running between wickets seemingly at the speed of light, making his men believe that they could win big trophies. ఇవన్నీ ధోని యొక్క గొప్పతనాలు. చూడండి, అబ్రిజ్డ్ వెర్షన్ లో అతను ఎంత గొప్పగా ఉన్నాడంటే, ఫ్లెక్సింగ్ దోస్ హెలికాప్టర్ సిక్సెస్, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ షాట్స్ యార్కర్ లాగా, అంటే దగ్గరికి మన కాళ్ళ దగ్గర పడే బంతిని ఉన్న తక్కువ స్పేస్ ఉపయోగించి హై బ్యాక్ లిఫ్ట్ తో తన మజిల్ పవర్ ద్వారా హెలికాప్టర్ షాట్స్ కొట్టేవాడు, సిక్స్లు కొట్టేవాడు. ఇక్కడ ఫ్లెక్స్ అంటే బెండ్ యువర్ మజిల్ అని అర్థం. ఆ మజిల్ ని బెండ్ చేసి తన షాట్ కొట్టేవాడు. అట్లాంటి ఎఫెక్టింగ్ మైండ్ బాగ్లింగ్ స్టంపింగ్స్, అంటే మనం నమ్మసక్యం కానీ, ఒక నార్మల్ వ్యక్తి నమ్మసక్యం కానీ స్టంపింగ్స్, స్ప్లిట్ సెకండ్ లో స్టంపింగ్ అయిపోయేది.
ఒక్క అడుగు ఇలా తీసామా లేదా, లైట్నింగ్ ఫాస్ట్ స్టంపింగ్స్ లో ధోనిని మించిన వాడు లేడు, అంత గొప్పగా స్టంపింగ్ చేసేవాడు. బీయింగ్ ఎస్ట్యూట్ ఇన్ హిస్ ప్లేస్, చాలా తెలివిగా, ఎస్ట్యూట్ అంటే చాలా తెలివైన వాడు అని అర్థం అనమాట. ఫీల్డ్ ప్లేస్మెంట్స్ ఎవరిని ఎక్కడ పెట్టాలి అనే విషయంలో కూడా చాలా తెలివిగా ప్రవర్తించేవాడు. రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ లైట్, ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు, ఒక లైట్ తో సమానంగా పరిగెడుతున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది, అంత ఫాస్ట్ గా పరిగెత్తేవాడు వికెట్స్ మధ్యలో. మేకింగ్ హిస్ మెన్ బిలీవ్ దట్ దే కుడ్ విన్ బిగ్ ట్రోఫీస్, ఇండియా కూడా పెద్ద పెద్ద ట్రోఫీస్ గెలవగలుగుతుంది అనే నమ్మకాన్ని కలిగించాడు. యాజ్ ఎ లీడర్ India to 3 ICC titles, 2007 World T20, 2011 World Cup and 2013 Champions Trophy. యాంకర్ అనే పదానికి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి న్యూస్ యాంకర్ మనకు తెలుసు, రెండవది మనకి పోర్ట్లు వీటిలో షిప్స్ ఉంటాయి చూడండి, షిప్స్ ని హార్బర్ లో, అంటే షిప్ ని సముద్రంలో అలా ఉండిపోవు కదా, వాటిని తాడుతో కట్టాలి. అలాగే ఇప్పుడు మనం పడవ చూడండి, చిన్న పడవ తీసుకోండి మీకు ఎగ్జాంపుల్, పడవ అలా ఉంటే అటు ఇటు వెళ్ళిపోతుందని చెప్పి దాన్ని ఒక తాడుతో ఒక మెటల్ బాడీని తీసుకొచ్చి కట్టేస్తారు ఒడ్డుకి, ఒక చెక్కకు కానీ లేకపోతే దేనికైనా కడతారు, అప్పుడు దానికి ఫిక్స్ అయి ఉంటుంది, ఫర్మ్ గా ఫిక్స్ అయి ఉంటుంది. సో యాంకర్ అంటే మీనింగ్ అక్కడ ఆ మెటల్ ఆబ్జెక్ట్ ని యాంకర్ అంటారు, లేదా వర్బ్ గా తీసుకుంటే టు ఫిక్స్ సంథింగ్ ఫర్మ్లీ, ఒక దాన్ని ఏదైనా స్ట్రాంగ్ గా పట్టి ఉంచడం అని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎలా తీసుకోవాలి మీనింగ్ అని మీరు ఆలోచిస్తే, ఈ ట్రోఫీలకి ముందు నుంచి నడిపించాడు అని అనుకోవచ్చు, వాటిని ఇండియాకి అందించాడు అని అనుకోవచ్చు, అలా మనం అర్థం చేసుకోవచ్చు. 2007 వరల్డ్ 20, 2011 వరల్డ్ కప్ అండ్ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 3 ఐసీసీ ట్రోఫీస్ కూడా, టైటిల్స్ కూడా ఇండియాకి వచ్చేలా చేశాడు మన మహేంద్ర సింగ్ ధోని. ఓకే, హీ యాంకర్డ్ ఇండియాని వాటికి దగ్గర చేశాడు, వాటికి కలిసేలా చేశారు. ఇన్ ద చేజింగ్ లో హీ వాజ్ ఆఫెన్ ఇన్ ద జోన్ అండ్ అంటిల్ ఏజ్ కాట్ అప్, it was a certainty that Dhoni will guide India home. ఇండియా చేజింగ్ చేస్తుంది అంటే ధోని బెస్ట్ వచ్చేసేవాడు, ధోని అండ్ విరాట్ కోహ్లీ తర్వాత కూడా, వీళ్ళిద్దరు కూడా ఏంటి చాలా బాగా ఆడేవారు చేజింగ్ లో. ధోని ఉంటే ఒక రకమైన నమ్మకం ఇండియా గెలిచేస్తుందిలే అని, కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ నమ్మకం తగ్గింది అనుకోండి, అందుకే అన్నారు అంటిల్ ఏజ్ కాటప్ విత్ హిమ్, ఏజ్ పెరుగుతున్న కొద్దీ లాస్ట్ లో ఎఫెక్టివ్నెస్ తగ్గింది, కానీ ధోని ఉన్నాడంటే ఇండియా గెలుస్తుంది అనే నమ్మకం ఇండియా కల్పించాడు, ఎస్పెషల్లీ చేజింగ్ లో. There was an earthy intelligence about him and during his years as a skipper. Earthy అంటే ఇక్కడ మీరు ఒరిజినల్ అని అర్థం చేసుకోవచ్చు, న్యాచురల్ ఇంటెలిజెన్స్, అది న్యాచురల్ గా వచ్చిందనే సెన్స్ మీరు తీసుకోవచ్చు ఇక్కడ. అబౌట్ హిమ్ అండ్ హిస్ ఇయర్స్ యాజ్ ద స్కిప్పర్, రైట్? స్కిప్పర్ అంటే కెప్టెన్ గా. At times he would sit cross-legged in the corridor and give a pep talk to the youngsters. మఠం వేసేసుకొని సింపుల్ గా ఒక పెప్ టాక్ ఇచ్చేవాడు. పెప్ టాక్ అంటే కొంచెం మోటివేటింగ్ టాక్, మిగిలిన యంగ్స్టర్స్ కి తను మోటివేట్ చేస్తూ ఇక్కడ మన డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చున్నప్పుడు కూడా అలా చేసేవాడు అని అర్థం అనమాట. ఇక్కడ ఎర్తీ అంటే అర్థం ఏంటంటే డైరెక్ట్ అని, అన్ఇన్హిబిటెడ్ అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలాగే క్రికెట్ ఆడాలి, ఇలాగే చెయ్యాలి, ఇలాగే ఉండాలి అనే ఉండవు. దట్స్ అబౌట్ మహేంద్ర సింగ్ ధోని. క్రికెటర్, నేను కెప్టెన్ని, నేను గొప్ప ప్లేయర్ని, నేను ఇలా ఒక స్టైల్ గా కూర్చోవాలి అనేది ఉండేది కాదు. చక్కగా అప్పుడప్పుడు మన ధోని ఎట్లా ఉండేవాడు అంటే కారిడార్ లో మఠం వేసేసుకొని, అంటే మన ఊర్లో ఉంటాం చూడండి, సింపుల్ గా మనం వెళ్ళాలి ఎంత ఫ్రీగా ఉంటామో అలాగే ఉండేవాడు. అందుకే ఇక్కడ ఎర్తీ అనే పదం వాడారు, రైట్? ఇన్హిబిషన్స్ ఉండేవి కాదు, రెస్ట్రిక్షన్స్ ఉండేవి కాదు, అలాంటి ఇంటెలిజెన్స్ ఆయనకు ఉండేది. అండ్ గివ్ ఎ పెప్ టాక్ టు ది యంగ్స్టర్స్ కి ఆ పెప్ టాక్ ఇచ్చేవాడు. పెప్ టాక్ అంటే ఆ మోటివేషనల్ స్పీచ్ ఇచ్చేవాడు. He had his unique style, తన స్టైల్ యూనిక్, one of a kind. It's not like everyone has it. Right? And Indian cricket will be poorer without him. అతను లేకుండా ఇండియన్ క్రికెట్ పేదదైపోతుంది, పూర్ అయిపోతుంది. It is not going to be the same. ధోని ఉన్నప్పుడు, ధోని లేకపోయినప్పుడు it's not going to be the same. Though at 39, the sands of time were running out for him. It's an idiom. Sands of time. మనం మీకు చాలా సినిమాలో కూడా చూస్తూ ఉంటాం, ఒక గాజు బాక్స్ ఉంటుంది చూసారా, అందులో ఇసుక పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి పడుతూ ఉంటుంది, మధ్యలో సన్నంగా ఉంటుంది, కాన్వెక్స్ షేప్ లో. కెన్ యూ గుర్తొస్తుందా? ఇసుక ఉంటుంది, అది కొంచెం 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 పై బాక్స్ నుంచి కింద బాక్స్ పడుతుంది, కింద మొత్తం పడిపోయాక మళ్ళీ తిప్పుతారు, మళ్ళీ పై నుంచి కింద పడుతుంది. సో బేసికల్ గా శాండ్ అనేది మీకు ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుంది, ఒక చోట నిలబడదు కదా. శాండ్ అనేది ఒక చోట ఫర్మ్ గా ఫిక్స్ అవుతుంది. మట్టి అనుకుని నిలబడుతుంది, ఇసుక నిలబడదు, అలా కదులుతూ ఉంటుంది, జారిపోతుంది, స్లిప్పరీగా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే శాండ్స్ ఆఫ్ టైం అంటారు, టైమ్ ఈజ్ స్లిప్పరీ. టైం అనేది ఒక దగ్గర ఫిక్స్ అవ్వదు, అయిపోతూ ఉంటుంది. అంటే టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ అని చెప్పడం కోసమే ఆ శాండ్ బాక్స్ ని ఆ పై నుంచి శాండ్ కిందకి పడడం అనేది ఇట్ సింబలైజెస్ ద టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. ఆ ఇసుక అంతా కిందకి వచ్చేస్తే టైం అయిపోయింది అని అర్థం అనమాట.
సో sands ఆఫ్ టైమ్ వర్ రన్నింగ్ అవుట్. ఈవెన్ ఫర్ ధోని టైం అయిపోతుంది. ఓకే, ఈవెన్ 39 ఏళ్ళు వచ్చినప్పటికి కూడా ఇంకా టైం ఆయనకు కూడా అయిపోతుంది. ఈ హ్యాడ్ టు రిటైర్ ఎట్ దట్ టైం, ఇంకా వేరే మార్గం లేదు. ధోని ద క్రికెటర్ వుడ్ స్టిల్ బి ఇన్ ఓగ్ యాజ్ ద చెన్నై సూపర్ కింగ్స్ as the Chennai Super Kings captain in the imminent IPL. ఓకే, imminent అంటే రాబోతున్న, అబౌట్ టు కమ్, రాబోతున్న IPL లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఈ స్టిల్ బి ఇన్ ఓగ్. ఓగ్ అంటే ఇన్ ఫ్యాషన్ అని, ఇన్ పాపులారిటీ అని అర్థం అనమాట. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ఓగ్ అంటే ఇట్ ఈస్ స్టిల్ పాపులర్, ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ఫ్యాషన్ అని అర్థం. ధోని మనకి ఇంకా కనిపిస్తాడు, క్రికెట్ నుంచి పూర్తిగా కనుమరుగైపోయాడు, ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు, కానీ IPL లో కనిపిస్తాడు అనేది అర్థం ఇక్కడ కెప్టెన్ గా. ఇన్ ద కమింగ్ ఇయర్స్, రాబోతున్న సంవత్సరాల్లో దోస్ IPL డేస్ విల్ డ్వెండిల్. IPL రోజులు కూడా తగ్గిపోతాయి, ఎందుకంటే ఏజ్ పెరుగుతుంది కదా, 39 అయిపోయింది. IPL లో కూడా ఇంకా కొన్ని రోజులు ఆడబోతాడు. డ్వెండిల్ అంటే తగ్గిపోవడం. బట్ హిస్ పర్మనెన్స్ ఇన్ ద పాంథియాన్ ఆఫ్ క్రికెటింగ్ గ్రేట్స్ ఇస్ అష్యూర్డ్. పాంథియాన్ అంటే గ్రూప్ అనమాట, గ్రూప్ ఆఫ్ గ్రేట్స్, గొప్ప గొప్ప వాళ్ళందరికీ ఉండే కలెక్టివ్ గ్రూప్ ని మనం పాంథియాన్ అంటాం. ఓకే, ఈ క్రికెటింగ్ గ్రేట్స్, క్రికెట్ లో ఉన్న గొప్ప వాళ్ళలో ధోని యొక్క ప్లేస్ అనేది పర్మనెన్స్, అంటే పర్మనెంట్ గా అతను అందులో ఉండడం అనేది ఎష్యూర్డ్, అది పక్కా. ఏ గ్రూప్ ఆఫ్ పర్టికులర్లీ రెస్పెక్టెడ్ అండ్ గ్రేట్ పీపుల్ అని అర్థం. అలాంటి గొప్ప వాళ్ళలో ధోని యొక్క స్థానం అనేది పదిలం అని అర్థం. ఆయన IPL లో ఆడే రోజులు ఆగిపోవచ్చు, తగ్గిపోవచ్చు, కానీ క్రికెటింగ్ గ్రేట్స్ లో ధోని యొక్క స్థానం అనేది పదిలంగా ఉంటుంది, ఎక్కడికి పోదు. ఆయన ఎప్పటికీ గొప్ప క్రికెటరే అనేది ఇక్కడ ఉద్దేశం. మీకు ఎడిటోరియల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.